ఇవ్వు బాబు, నేను రాస్తాను. ఏ అమ్మ కన్నా బిడ్డవో గాని ఆ ప్రసవించిన అమ్మాయి కోసం ఇన్ని దెబ్బలు తిన్నావు పాపం. ఇలా కూర్చో. ఆ ఫోటోలో ఉన్నాయన నీకేమవుతారు బాబు? మా నాన్నండి. నువ్వు నువ్వు కోటేసు కొడుకువా బాబు? మీరెవరమ్మా? మా నాన్న మీకు తెలుసా? దేశం కోసం ప్రాణాలు అర్పించిన పుణ్యాత్ముడు దేశానికి తెలియకుండా ఉంటాడా బాబు? ఆ రోజుల్లో జిల్లా జిల్లా అంతా మీ నాన్న కథే చెప్పుకునేవారు. మీ నాన్న నాయకుల్ని కాపాడడం కోసం ఎన్ని హింసలన్నా పడ్డాడు, తన ప్రాణాలైనా అర్పించాడు. కానీ ఒక్క రహస్యం కూడా బయట పెట్టలేదు. ఈనాడు ఎంతో కొంత స్వాతంత్ర్యం అనుభవిస్తున్నామంటే మీ నాన్న లాంటి అనేక మంది సామాన్యుల ప్రాణ త్యాగాలే కారణం. మీ నాన్నని గురించి నీకు పూర్తిగా తెలుసా బాబు? నాకు తెలిసిందల్లా ఒక్కటే. అప్పుడు నేను చూసింది ఒకే ఒక దృశ్యం, విన్నది ఒకే ఒక మాట. అప్పటికి నేను చాలా చిన్నవాణ్ణి. మా నాన్నని తెల్ల పోలీస్ చెట్టు కట్టి కాల్చాడు. అది చూసి నాయనమ్మ కెవ్వున కేక పెట్టి ఆ క్షణంలోనే చచ్చిపోయింది. మా నాన్న కొన ఊపిరితో విప్లవం వర్ధిల్లాలి వర్ధిల్లాలి అంటూ ప్రాణాలు విడుస్తూ నేల కొరిగాడు. విప్లవం వర్ధిల్లాలి అన్న ఆ ఒక్క మాటే నాకు ఇప్పటికీ జ్ఞాపకం. అవునాయనా, నీలాంటి యువకులు ప్రజలకు నాయకత్వం వహించి నడిపించిన నాడే అది సాధ్యమవుతుంది. నువ్వు రోడ్డు మీద పోలీసులను ఎదిరించి న్యాయం కోసం నిలబడ్డప్పుడు నీలో విప్లవాన్ని చూశాను. అందుకు అభినందించడానికి వచ్చాను. నువ్వింత చదువుకుని కూడా కార్మికుడిలా రిక్షా లాగుతున్నావని తెలిసి ఎంతో సంతోషించాను. దానికేం గాని మీరెవరమ్మా? దేశం దేశం అంటూ ఇంత ఆందోళన పడుతున్నారు. నేను ఒక అభాగ్యురాలిని బాబు. ఆ రోజుల్లో వందే మాతరం, విప్లవం వర్ధిల్లాలి అన్న మాటలు, భగవత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి విప్లవ వీరుల కథలు ఇంటింటా రాజకీయాలు రగిలించాయి. నేను ఆ రాజకీయాల ప్రభావంతో ఆ ప్రవాహంలోనే కొట్టుకుపోయి నా అన్న వారందరికీ దూరం అయిపోయాను. ఎప్పటికైనా పేదల రాజ్యం, ప్రజల రాజ్యం కళ్ళ చూస్తానన్న నమ్మకంతోనే ఇంకా ఇలా బతికున్నాను బాబు. నువ్వు నీలాంటి యువకులే ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి, కొత్త చరిత్రను సృష్టించాలి. అదే నా ఆశ బాబు, అదే నా ఆశ.